ముందుగా నీ సన్నిధికి మమ్మల్ని తోడుకుని వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో నెమ్మది ఉంది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నాయన. నచ్చి నీ వాక్యము అనబడిన అర్థం ఎదుట మనం నిలబడుతుండగా నీ వాక్యం అనే అర్థములో మేము మా సహజ సౌందర్యాన్ని గ్రహించినట్లుగా నీ వాక్య ప్రకాశము మా మీద ప్రకాశింపచేయండి. నీ వాక్యానుసారంగా నీ వాక్యానికి తగినట్లుగా మమ్మల్ని మలచండి తండ్రి. నీ వాక్యాన్ని వినటకు వినగల చెవులు, గ్రహించే మనస్సు మాకందరికీ మీరు దయచేయమని నిలబడుచుకునే దాసులని సెలవు చాటును మరుగుపరుచుకొని మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా బోధిస్తున్నటువంటి సమయంలో ఎక్కువగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని చూస్తే దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యాన్ని లేదా దేవుని యొక్క రాజ్యాన్ని ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే విధానంలో వారికి బోధిస్తున్నాడు. ఉపమానం లేకుండా ఆయన ఏది బోధించలేదు. ఉపమానము అనేది అర్థమయ్యే విధానంలో త్వరగా హృదయాన్ని హత్తుకోవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఆయన ఉపమాన రీతిగా వారికి సమీపమున ఉన్నటువంటి పరిస్థితులను వారికి జ్ఞాపకం చేస్తూ దేవుని రాజ్య ఉద్దేశాలను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఈ యొక్క భాగంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మనకు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి 2 ఉపమానాలు మన ముందు వచ్చాడు ఆయన. ఒకటి పొలములో దాచబడిన ధనం, రెండవది వర్తకుడు. దేవుని యొక్క రాజ్యము దేనితో పోల్చబడింది అంటే పిల్లల మొదట ఉపమానంలో దాచబడిన ధనముగా, రెండవ ఉపమానంలో మంచి ముత్యములను వెదకుచున్నటువంటి వర్తకునిగా పోల్చబడింది. ఈ 2 విషయాలను మనం పరిశీలన చేస్తే దేవుని రాజ్యము మనము స్వతంత్రించుకోవడానికి, దేవుని రాజ్యములో మనము ప్రవేశించడానికి మొట్టమొదట మనం చేయవలసినటువంటి ప్రయత్నాల గురించి రాయబడుతుంది. అంటే మనమే దేవుని రాజ్యాన్ని కనుగొని దాన్ని సంపాదించాలి. పొలములో దాచబడిన ధనం. పొలములో దాచడం ఏంటి ధనం అని అంటే పూర్వపు రోజుల్లో కదా. మీకు అంటే ఎంతమందికి అనుభవం ఉందో తెలియదు కానీ నా చిన్నప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో ఒక మూల కింద పొడిచి డిప్పి పెట్టి మళ్ళీ అలికేసేది. అంటే అది ఎవరికి తెలియకూడదని. ఆ పూర్వపు దినాల్లో వారుకున్నటువంటి సంపద, అంటే ఇప్పుడంటే మనకి నోట్లు వచ్చినాయి కానీ అప్పుడన్నీ కూడా నాణ్యాలు, తర్వాత బంగారము, వెండి, అంతకంటే విలువైనటువంటి ఏదైనా నగలు ఏదైనప్పటికీ కూడా వారికి మించి, అంటే వారి అవసరాలకు మించి ఉన్నప్పుడు దాచుకోవడానికి ఇప్పటికప్పుడు బ్యాంకులు లేవు కాబట్టి వారుకున్నటువంటి పరిసరాలలో, వారుకున్నటువంటి స్థలాలు కావచ్చు, వారుకున్నటువంటి పొలాలు కావచ్చు, వాటిలో వాళ్ళు గుంటలు తీసి దాచిపెట్టేవారు. దేని కొరకంటే ఒకటి దొంగల భయం, రెండవది ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు ఎవరైనా వచ్చి దోచుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో వాటిని దాచిపెట్టేవారు. అంటే వారి అవసరాలకు మించి ఏదైతే ఉందో అది దాచిపెట్టుకునేవారు. ఈ దాచిపెట్టిన ఒకసారి మనం అంటాం కదా, పొలం దున్నుతూ ఉండగా బిందెలు బయటపడ్డాయి. అంటే ఎక్కడ ఇవన్నీ అంటే పూర్వపు రోజుల్లో వారు చేసినటువంటి ఆ ప్రక్రియ, వారు దాచిపెట్టేవారు. ఇప్పుడు నేను ఒక 2 ఎకరాల పొలం తీసుకొని లేదా 2 ఎకరాల పొలం కొని ఈ 2 ఎకరాల పొలంలో నేను పత్తి నాటడానికి ముందు ఒక ట్రాక్టర్ అయిన పిలిచి, బాబు కొంచెం 2 ఎకరాలు కొంచెం దున్నుపెట్టు అన్నప్పుడు దున్నుతుంటే నేను దగ్గర ఉంటానా? మొదలు పెట్టేటప్పుడే ఉంటాను నేను, అయితే పొలం చూపించే వరకు ఉంటాను నేను. తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఎలా దున్నాలో దున్ని వచ్చేస్తాడు. ఈ దున్నుతున్నప్పుడు ట్రాక్టర్ యజమానికి ఒకవేళ 4 లంకె బిందులు దొరికినాడు, అందులో దున్నుతుండగానే 4 బిందులు కనబడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ ట్రాక్టర్ అక్కడే ఉంచి వెంటనే వచ్చి నాతో అంటాడు, ఏదేమైనా నీ పొలం నాకు కావాలి, ఎంతైతే అంత. నువ్వు ఎంత కొన్నావు? 2 లక్షలు కొన్నావా? నేను ₹1,00,00,000 ఇస్తాను. ఎందుకంటే అక్కడున్న ధనము
ఇతను ఇచ్చేదానికంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఏది ఏమైనా అది కనుగొన్నాడు కనుక ఇతను అమ్మను అన్నా సరే, లేదు లేదు లేదు, మీరు ఎంత కొన్నారు అంతకి డబ్బులు కాదు, త్రిపులు ఇస్తా, అంతకు మించి నేను ఇస్తా. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఇంత బ్రతిమాలుతున్నాడు అంటే తనకు అర్థమైంది ఏంటంటే ఆ పొలంలో ఏముంది, విలువైనటువంటి సంపద ఉంది, వెల కట్టలేనటువంటి సంపద ఉంది. ఈ వారంలో ఒక వార్త ఏంటి అంటే, మనకు రాయలసీమ ఏరియాలో వాన పడగానే వజ్రాల వేటకు వెళ్తారు. మనకు కూడా ఇక్కడ ఏదో క్రోసుల దగ్గర ఏదో ఊరు ఉన్నట్టుంది, వజ్రాలు వెతుక్కోవడానికి వెళ్తారు. అలాగే ఒక చోట ఎప్పటి నుండి దాదాపు 20 సంవత్సరాలు అదే పని అంట, నాకు వజ్రం దొరకపోద్దా అని. మొత్తానికి మొన్న రీసెంట్గా ఒక ఆయనకు వజ్రం దొరికితే దాని కాస్ట్ ఎంత, దాని విలువ ఎంత అని వెళ్తే వ్యాపారి చెబుతున్నాడు, ఇది ఇంచుమించు 80 లక్షల నుండి ₹1,00,000 దాకా ఉంటుంది అన్నమాట. అంటే 20 సంవత్సరాల నిరీక్షణ మొత్తానికి ఇప్పుడైనా తీరింది. ఆ ప్రయాసం అర్థం కాదు. ఇతనికి అదే పని అంట, ఇతనికి అదే పని. ఏం పని అంటే ఎక్కడో చోట ఏదో దొరకపోద్దా, ఇదే నిరీక్షణ. ప్రియదేవుడు, ఈ రోజు నా దేవుని వాక్యం అంటుంది, మనం లోకంలో ఉన్నటువంటి ధనాన్ని సమకూర్చుకుంటే దొంగలు ఎత్తుకుపోతారు. కానీ నీవు నేను కూడా పరలోక సంబంధమైన ధనమును మనము సంపాదించుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. కనుక దేవుని యొక్క రాజ్యాన్ని నీవు కనుగొన్నప్పుడు, దేవుని రాజ్య సంబంధమైన విషయాలను నీవు కనుగొన్నప్పుడు దానిని నీవు వెతకడానికి ప్రయత్నం చేయాలి, దానిని నీవు ఏ రీతిగా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇతను చూడండి, ధనం ఉంది ఆ పొలములో తెలిసి ఏం చేశాడు, తనకున్నదంతా అమ్మి కదా, అమ్మి దానిని కొన్నాడు. తనకున్నదంతా అమ్మి అంటే అమ్మడానికి ఏమైనా బాధపడ్డాడంటే సంతోషముగా ఇంటికి వెళ్ళి తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు అని రాయబడుతుంది. అంటే దేవుని రాజ్యాన్ని మనమే కనుగొనాలి. అది అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు యథేచ్ఛగా మనకు దొరికేది కాదు. అది దేవుని రాజ్యాన్ని మనం కనుగొనాలి. ఒక రెండవ ఉపమానంలో ఏం రాయబడిందంటే, మంచి ముత్యములను వెతకుచున్న వర్తకుని పోలి ఉంది దేవుని రాజ్యం. అంటే ఈ వర్తకుని యొక్క పని ఏంటంటే, మంచి ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి, మంచి ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి. ముత్యాలు చాలా చోట్ల దొరుకుతాయి, కానీ మంచి ముత్యాలు కొరకు వెతుకుతున్నాడు. ఈ వ్యాపారి యొక్క ఉద్దేశం ఏంటంటే, శ్రేష్టమైనది తనకు కావాలి. ఆ వ్యాపారికి కావాల్సింది విలువైనది తనకు కావాలి. ఇప్పుడు పరలోక రాజ్యము కూడా ఎవరిని వెతుకుతుందంటే, విలువైనటువంటి వారిని వెతుకుతుంది. అందుకే విలువ లేని మనకు యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తమును వెలగా చెల్లించి మనకేమిచ్చాడు, విలువనిచ్చాడు. విలువ లేని మనకు విలువనిచ్చాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరిని వెతుకుతుంది అని అంటే, విలువైన ముత్యములను వెతుకుతుంది. అంటే ఈ రోజున పిల్లరా, మనము దేవుడి రాజ్యాన్ని వెతకాలి. అలాగే దేవుడి రాజ్యము కూడా తన రాజ్య నివాసులను వెతుకుతుంది. తన రాజ్యానికి తగిన వారిని దేవుని రాజ్యము కూడా వెతుకుతుంది. ఉదయకాల సమయంలో ప్రియులరా, అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరికైనా గుర్తుందా? దేవుని రాజ్యం అంటే బంగారు వీధులలో ఎక్కడది అమ్మా? పరలోక రాజ్యం. దేవుని రాజ్యము అంటే దేవుని రాజ్యం అంటే ఈ లోకమందు స్థాపించినటువంటి రాజ్యం. పరలోక రాజ్యం అంటే అది ఉన్నత రాజ్యం. అది దేవుని రాజ్యం అంటే ఏంటి? మనకు పరలోక రాజ్యం అంటే ఒక అవగాహన ఉంది మనకి. ఏంటంటే అక్కడ బంగారు వీధులు ఉంటాయి కదా, ఏడుపడదు, దుఃఖపడదు, ఎల్లప్పుడూ సంతోషం. ఈ సందర్భాలన్నీ మనకు తెలుసు. మరి దేవుని రాజ్యంలో ఏమున్నాయి? అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఒకప్పుడు అంటే అంటూ ఉంటారు, శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు అని. అంటే అంత సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం అది విజయనగర సామ్రాజ్యం అనేది. అంటే రత్నాలను రాసులుగా పోసి అమ్మడం. ప్రియదేవుడులారా, అంటే అలాంటి రోజులు ఈ రోజు మళ్ళీ ఇప్పుడు వస్తాయా అంటే రావు. అది సమృద్ధి కలిగినటువంటి రోజులు అవి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని రాజ్యం, ఇప్పుడు మనము రత్నాలు రాజులుగా పోసినటువంటి రాజ్యము, ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే మనం పక్కన చెప్పవచ్చు శ్రీకృష్ణ దేవరాయలు. ఏ రాజ్యం అది? విజయనగర సామ్రాజ్యం అది చెప్పవచ్చు. మరి దేవుని రాజ్యంలో ఏమున్నాయి? అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? ఉదయకాల సమయంలో చూడండి, అపోస్తలుడైన పౌలు చాలా క్లుప్తంగా చెప్పిన మాట. రోమపత్రిక 14వ అధ్యాయం చాలా క్లుప్తంగా చెప్పిన మాట. 17వ వచనం చదవండి. దేవుని రాజ్యము
భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెబుదాం ఆమేన్. ప్రియదేవుడు, దేవుని రాజ్యం అంటే ఏంటి? ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని రాజ్యము అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇవి ఎక్కడున్నాయి? పరలోకములో ఉన్నవి కాదు ఇవి. ఆయన భూమి మీదే ఉంచాడు. అందుకే దేవుని రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్య ఉంది. ఎక్కడుంది దేవుని రాజ్యం? పరలోక రాజ్యం పరమందు ఉంది. దేవుని రాజ్యము మాత్రం మన మధ్య ఉంది. అంటే దేవుని రాజ్యములు ఏమున్నాయంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే భోజనాలు చేయడం, తిని తాగడం కాదు. దేవుని రాజ్యం అంటే తిని తాగడం కాదు. భోజనాలకి ప్రయారిటీ కాదు. భోజనాల కొరకే కాదు. ప్రతిమళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యము అని అంటే అందరం కూర్చొని భోజనం చేయడం కాదు, అందరం కూర్చొని తాగడం కాదు. దేవుని రాజ్యము అని అంటే నీతి ఉండాలి. ఈ రోజున పిల్లలు, దేవుని రాజ్యం అంటే ఇక్కడ దేవుని సన్నిధిలోకి చేరిన నీలో నాలో నీతి ఉండాలి. దేవుడు మనకు నియమించినటువంటి నీతి, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి నీతి. నీతి అంటే ఏంటో కూడా గతంలో మీకు జ్ఞాపకం చేశాను. నీతి అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే నీతి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మీకు నీతి కలుగును అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క రాజ్యములో నీవు నిలిచి ఉన్నావో లేదో తెలుసుకోవాలంటే నీలో నీతి ఉందా లేదా? నీతి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు నీవు అనుసరిస్తున్నావా లేదా అనేది పరిశీలన చేసుకుంటే నీలో నీతి ఉందా లేదా, నీవు దేవుని రాజ్యానికి తగిన వ్యక్తిగా ఉన్నావో లేదో పరిశీలన చేసుకోవడం. దేవుని యొక్క ఆజ్ఞలు మనకు బాగా తెలిసింది 10 ఆజ్ఞలు అంటాం. కానీ క్రొత్త నిబంధనలోకి వస్తే యేసు ప్రభు వారు చెప్పిన 2 ఆజ్ఞలు. ఏంటవి? నీ దేవుడి యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నువ్వు ప్రేమించు, నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు. ఈ 2 ఉన్నాయి. నువ్వు దేవుడిని ప్రేమించు. ఆయన ప్రేమించినప్పుడు ఇంకెవరి జోలికి, ఏ విగ్రహాల జోలికి నువ్వు వెళ్ళవు. నువ్వు ఆయన ప్రేమించినప్పుడు ఆయనకి తప్ప ఇంకెవ్వరికి నమస్కారం చేయవు, ఎవరిని పూజించవు. నువ్వు ఆయనని ప్రేమిస్తే కనుక ఆయన పేరు నువ్వు చెడగొట్టవు, వ్యర్థముగా ఉచ్చరించవు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటిస్తావు. నువ్వు ప్రేమిస్తే, నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తే దొంగతనం చేయు, అబద్ధమాడు, అతనికి ఉన్నది ఏది నీవు ఆశించు. ఇది నీతి. దేవుని యొక్క ఆజ్ఞలలో ఉన్నటువంటి సారము నీకు నాకు నీతిని కలుగు చేస్తుంది. ఇది దేవుని యొక్క ఈ లోకములో నీవు నేను దేవుని రాజ్యములో ఉంటేనే పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతాం. నీలో నాలో నీతిని స్థాపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు తన కాచినటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చారు. మనకు నీతి ఎలా కలిగింది? ప్రతిమల దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. నీకు నాకు నీతి కలగడానికి కారణం రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నీ హృదయంలో యేసు ప్రభువుని ఒప్పుకొని నీ నోటితో, నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. నీకు నీతి అది. ఈ ఉదయకాల సమయంలో దేవుని రాజ్యము అంటే నీతితో కూడింది. నీవు నీతి కలిగి బ్రతికితే నువ్వు దేవుని రాజ్యములో ఉన్నట్లు లెక్క. నీతిని విడిచిపెడితే ప్రియదేవుడులరా, మన నీతి అనుకోవచ్చు. అందుకే ఈ రోజున పాత నిబంధన వాక్యంలో సామెతల గ్రంథం ఉంది కదా, ఒకరిని నడత వాడి దృష్టికి యథార్థంగా కనబడుతుందట. తన దృష్టికి అది చాలా ఇష్టంగా, చాలా ప్రీతిగా కనబడుతుంది. తనకైతే అది కరెక్టే. నేను చేసే తప్పేం కాదు, ఎవరు చేయట్లేదు, నేను చేసిన తప్పేంటి? ప్రియదేవుడులరా, ఈ రోజున వారికి వారే నీతిమంతులుగా భావిస్తారు. కానీ దేవుని వాక్యం అంటున్నది కదా, నీకు నీవుగా నీతిమంతులుగా భావించడం కాదు, నిన్ను నీవుగా నీతిమంతుడిగా ఎంచుకోవటం కాదు. దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. నీవు దేవుని రాజ్యమునకు తగిన నీతి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో లేదో పరిశీలన చేసుకో. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి స్థాపించాడు ఆయన. ఈ రోజున నీవు నేను కూడా నీతి కలిగిన వారిగా మారాలని, నీతి కలిగిన వారిగా మార్చడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ నీతిని కలిగి ఉంటే ఆ రాజ్యంలో నీవు ఉన్నట్లే. రెండవది సమాధానం. అందరితోనూ సమాధానంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి పోట్లాడు, ప్రతి చిన్నదానికి అలుగుళ్ళు కాదు. అందరితోనూ సమాధానం, అందరితోనూ సమాధానంగా ఉండాలి. ఇంటిలో కానీ, బయట కానీ, స్నేహితుల మధ్య కానీ అందరితోనూ సమాధానంగా ఉండాలి. సమాధానం లేని స్థితి నీ దగ్గర ఉంటే నీవు దేవుని రాజ్యానికి
హక్కుదారుడు కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించదు. అది దేవుని రాజ్యం యొక్క ఉద్దేశం అని కాదు. దేవుని రాజ్యంలో నీవు ఉంటే అందరితో సమాధానంగా ఉండు, అందరితో సమాధానంగా ఉండు. మూడవ దగ్గర రాయబడిన విషయం పరిశుద్ధాత్మ యందలి. అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే పాట పాడుతున్నప్పుడు ఆనందంగా కేకలేస్తాం, గెంతులేస్తాం కాదండి. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే నీవు నిజంగా ప్రభువుని బట్టి నీకు ఒకవేళ బాధలు వచ్చినాయి అనుకో, శ్రమలు వచ్చినాయి అనుకో, వేదనలు వచ్చాయి, నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, ఆ సమయంలో కూడా నీవు సంతోషిస్తే అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కష్టం వచ్చింది, సంతోషించాలి. గత వారం వాక్య భాగం అది పౌలు శీలలో దత్తములతో కొట్టబడి కదా, చెరసాలలో బొండ బిగించారు. వారికి చెరసాలలో ఉన్నారు, ఒళ్ళంతా గాయాలతో ఉన్నప్పుడు కూడా వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనందిస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆయన నామమును ప్రకటించడానికి, ఆయన నామమును భరించడానికి, ఆయన నామము నిమిత్తం శ్రమ పడడానికి దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచినందుకు, అంటే మమ్మల్ని యోగ్యులుగా ఎంచినందుకు వారు సంతోషించారు. ఈరోజు నీవు నేను కూడా కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, బాధ వచ్చిందా, బలహీనత వచ్చిందా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు ఆనందించు, ప్రభువులో నువ్వు ఆనందించు. నువ్వు నీతిని అనుసరిస్తున్నా, నువ్వు కష్టపడుతున్నావా, లేదా నువ్వు నీతిని అనుసరిస్తున్నప్పటికీ నిందలు పడుతున్నావా, ఆనందించు, నువ్వు ఆనందించు. ఇదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీలో పరిశుద్ధాత్మ ఉంటే, నీ యందు పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తే గనుక నీవు కష్టాలను చూసి బాధపడవు, శ్రమలను చూసి కృంగిపోవు, కష్టములలో శ్రమలలో కూడా ఆనందిస్తావు. ఇది నీవైతేనే తట్టుకోగలవేమో, ఇది నీవైతేనే ఎదుర్కోగలవేమో. ఈ లోకములు అనేక మంది ఉంటే ఈ శ్రమ నీకెందుకు వచ్చిందంటే నీవైతేనే దీన్ని ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తి. ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారో తెలియదు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సెలక్షన్ నాకు ఇచ్చినందుకు నేనేం చేయాలి? ఇప్పుడు ఆనందించాలి. ఇదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు నేను అలాగా విడిచిపెట్టడు, మిమ్మల్ని ఆయన అనాథులుగా విడిచిపెట్టాడు. మీకు ఆయన నిత్యము ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు. నువ్వు కష్టపడుతుంటే చూసి, నష్టపోతుంటే చూసి ఆనందించే దేవుడు కాదు. అంటే ఎంత చెట్టు కట్టే కాదు, నువ్వెంత శోధన అనుభవించగలవో, నువ్వెంత బాధ భరించగలవో, అంతకు మించిన బాధ దేవుడు నీకు. నువ్వు అనుకోవచ్చేమో అది ఎక్కువ బాధ, నాకే ఎందుకు ఈ బాధ అని అనుకోవచ్చేమో. దేవుడికి తెలుసు నీ స్టామినా, దేవుడికి తెలుసు నీ సామర్థ్యం, దేవుడికి తెలుసు. నువ్వు ఎంత కష్టపడగలవో, ఎంత బాధను అనుభవించగలవో, ఎంత పడ్డావో అంత సమృద్ధిని, అంత క్షేమాన్ని, అంత సమాధాన స్థితిని ప్రభు మీకు ఇస్తాడు. కనుక పిల్లలు, ఇది దేవుని రాజ్యం యొక్క ఉద్దేశం. ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉంటే మనం ఎక్కడున్నామని అర్థం. ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉంటే, ఈ 3ంటిని మనం కలిగి ఉంటే కనుక మనం ఉండేది దేవుని రాజ్యంలో ఉన్నామని అర్థం. యేసుక్రీస్తు ప్రభు అన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక శాస్త్రి అడిగినటువంటి మాట. ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనం వరకు చూద్దాం. ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు, నీవు చెప్పిన మాట సత్యమే, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు, ఒకటి తల్లి వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను. అతని వివేకముగా ఉత్తరమిచ్చేనని యేసు ఎరిగి, నీవు దేవుని రాజ్యములకు దూరముగా లేవని అతనితో చెప్పాను. చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుడులారా, ఇప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానాలకు ముగ్ధుడై ఒక శాస్త్రి వచ్చి యేసు ప్రభు వారిని పిల్లల కంగ్రాట్ చేస్తున్నాడు. నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, బతుకుడా నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది సత్యం, నిజమే కదా, ఇది యుక్తమైంది అని అతడు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? ఇప్పుడు నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు, సమీపంగా ఉన్నావు. గమనించండి పిల్లరా, దేవుని రాజ్యములో ఉన్నావు అని చెప్పాల. దేవుని రాజ్యమునకు నువ్వు దగ్గరగా ఉన్నావు, సమీపంగా ఉన్నావు. అంటే అర్థం ఏంటి? నువ్వు తెలుసుకుంటే దగ్గరగా ఉన్నట్లు, అనుసరిస్తే అందులో ఉన్నట్లు. తెలుసుకోవడం కాదు, ఇతను తెలుసుకున్నాడు, ఎరిగినటువంటి వాడు, ఎరిగిన వాడు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు అనుసరిస్తే అందులో ఉంటాడు. పిల్లరా,
ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటున్నది, నీవు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావు, అయితే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే దేవుని వాక్యం అంటుంది కదా, దాని కొరకు అతను ఏం చేశాడు? పొలములో దాచబడిన ధనమును కనుగొన్నవాడు సంతోషముగా వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కూడా వెళ్ళి నీకున్నదంతా వదిలేసి కదా, నీకున్నదంతా విడిచిపెట్టి దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు విడిచిపెట్టాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీకున్నది విడిచిపెట్టు. దేవుని రాజ్యానికి తగినట్లుగా నీవు సిద్ధపరచుకో. ఇప్పుడు మనం ఒక ₹1,00,00,000 తీసుకొని అమెరికా వెళ్ళి మన ఇండియన్ కరెన్సీ తీసుకుని వెళ్ళి అక్కడ చలామణి చేద్దామంటే కుదురుతా? ఏం చేయాలి? ఇప్పుడు అవి డాలర్స్లోకి దాన్ని మార్చుకోవాలి. డాలర్స్ని ఎక్కడికి తెచ్చుకొని ఎక్కడ వాడితే చల్లవవి, ఎక్కడిదక్కడే. ఇప్పుడు నీవు దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే ఇక్కడ నువ్వు తీసుకున్నటువంటి ఈ రూపీస్ని చేంజ్ చేసుకోవాలి, ఇప్పుడు మార్చుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ డబ్బుల్ని విడిచిపెట్టి ఆ డబ్బు నీవు దీనికి తగినట్లుగా నువ్వు దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు వాక్యం అంటే దేవుని రాజ్యానికి తగినట్లుగా నిన్ను నీవు మార్చుకోవడానికి నువ్వు వదలవలసినవి ఉన్నాయి, నువ్వు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ప్రియదేవుడు కదా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత, ఆయన సిలువలో చనిపోయిన తర్వాత ఒక ఆయన వెళ్ళి పిలాతుని అడిగాడు, అయ్యా యేసు దేహం నాకు ఇమ్మని. ఎవరైనా? అరిమత్తయి యోసేపు. ఎందుకు అడిగాడు అంటే, ఒకటి సమాధి చేయడానికి, రెండోది తన సమాధిలోనే ఉంచుకోవాలి. మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57 నుండి 60 వరకు మనం చదివితే ఆ భాగంలో మనకు కనబడుతుంది. అతడు వెళ్ళి అడిగి ఆయన యొక్క దేహాన్ని తీసుకుని తన కొరకు తొలగించుకున్న కొత్త సమాధిలో యేసు ప్రభు వారి దేహమును అందులో ఉంచాడు. గమనించండి ప్రియులారా, ఈ సమాధి ఎవరి కొరకు తొలగించబడింది? అరిమత్తయి యోసేపు తన కొరకు సమాధిని తొలగించుకున్నాడు. అంటే యూదులలో సమాధి సంస్కారం అనేది చాలా విలువైంది. బ్రతికుండగా ఎన్ని కోట్లు సంపాదించాడు అనేది కాదు అక్కడ కావాల్సింది. చనిపోయిన తర్వాత అతని కొరకు సమాధి సిద్ధపరచుకోవడమే విలువగా భావించేవాడు. ఎందుకంటే ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. ఒకడు 100 మంది పిల్లలు కని సరైన రీతిని సమాధి చేయబడకపోతే తల్లి గర్భంలో పడిపోయిన పిండము గతే మేలు అని అంటున్నాడు. అదే మేలు అంటున్నాడు. అంటే సరైన రీతిని సమాధి చేయబడాలంటే సమాధికి స్థలం కావాలి, సమాధి తొలిపించబడాలి. ఇది చాలా విలువైంది. ఇప్పుడు ఇది తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి సమాధి, దాన్ని కూడా ఏం చేశాడు? యేసు ప్రభు వారి కొరకు త్యాగం చేశాడు. తన కొరకు సిద్ధపరచుకున్న సమాధి అయినప్పటికీ కూడా సరే ఇంకోటి తొలిపించుకుందాం అనుకుంటే ఏమో, ఆయన చనిపోయిన మరుక్షణం ఏం చనిపోతే అంతే కదా. ఎందుకంటే ఇంకొంచెం టైం ఉంది, ఈ టైంలో చేసుకుందాం మనం అనుకుంటే అది అవును. నేడైనాను రేపైనాను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి సంపాదించుకున్నామంటే దేవుడు అన్నాడు, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు. ఏమో ఏం జరుగుతుందో తెలియదు. అయినప్పటికీ నాకు సమాధి లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ నజరేయుడైన యేసు నాకు, రక్షకుడైనటువంటి యేసు నాకు సమాధి కావాలి. తన సమాధినే ఇచ్చేసాడు, వదులుకున్నాడు. ఈ రోజున పిల్లగా నీవు నేను కూడా వదులుకోవలసినవి ఉన్నాయి, మనం కూడా విడిచిపెట్టవలసినవి ఉన్నాయి, ఆయన కొరకు త్యాగం చేయవలసినవి ఉన్నాయి. మనకు బాగా పరిచయమైన వ్యక్తి జక్కయ్య. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు వారికి సన్నిహితుడయ్యాడో, నేను ఏంట ఉండవలసి ఉంది అనగానే అతను చేసినటువంటి అతను చేసిన నిర్ణయాలు చూడండి. నాకు ఆస్తి అక్కర్లా, నా ఆస్తులు సగము, మిగిలిన సగంలో ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి తిరిగి 4 ఇస్తాను. నాకు ఆస్తి అక్కర్లేదు, ఇక వదులుకోవాలి. ప్రభువుతో నీకు సహవాసం ఉన్నప్పుడు, ప్రభువుని నీవు ధరించి ఉన్నప్పుడు, నీవు దేవుని రాజ్య సంబంధిగా నీవు ఉండాలంటే నీవు కూడా వదులుకోవాలి. అందుకే యేసు ప్రభువు అన్నారు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. ఎవరి కుమారుడు? ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. వదిలిపెట్టాలి. అబ్రహాం కూడా చేసింది ఏంటంటే, నీవు నీ ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొక్క నుండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. వదిలిపెట్టమన్నప్పుడు దేశాన్ని వదిలేడు, బంధువులను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. అతను ఉన్నటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి తెలియనటువంటి ప్రదేశానికి ప్రయాణం అయిపోయాడు. ఈ రోజున పిల్లలు నీకు నాకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, దేవుని రాజ్యం నీకు కావాలి, దేవుని రాజ్య సంబంధిగా నీవు ఉండాలంటే నీవు కూడా విడిచిపెట్టాలి, నీవు కూడా వదిలిపెట్టాలి. గమనించండి పిల్లలు, అపోస్తలుడైన పౌలు
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:11 అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను. సమస్తమును పెంటతో సమానముగా అంటే విలువైన ఉద్యోగం అది. మంచి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అన్నాడు సమస్తమును పెంటతో సమానముగా. ప్రభు పరిచర్య చేయడం కంటే అది పెద్ద విలువైంది కాదనుకున్నాడు. ప్రభువు కొరకు శ్రమ పడటం ఆ ఉద్యోగం కంటే గొప్పది అని భావించాడు. అంటే సమస్తమును అతని పెంటతో సమానముగా ఈరోజు నీవు నేను కూడా విడిచిపెట్టవలసిన ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని నువ్వు కనుగొని దాని కొరకు నువ్వు ఏం చేయాలి? నీకు కలిగినదంతయు అమ్మి, నీకు కలిగినదంతయు విడిచిపెట్టేస్తే నువ్వు దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం విడిచిపెట్టవలసినది ఏంటి, విడవలసినవి ఏంటి? మూడు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. క్రీస్తునందు ప్రియ దేవుడులారా, ఇప్పుడు మనం విమోచింపబడినది ఎందుకు అని అంటే, ఏం విడిచిపెట్టడానికి? మనం విమోచింపబడినది ఎందుకు? అమూల్యమైన రక్తము ద్వారా విమోచింపబడినది ఎందుకు అని అంటే, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి మనం విమోచింపబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం వదలడానికి మనము విమోచింపబడ్డాం? ఏది వదలడానికి మనం బాప్తిసం పొందాం? ఏది వదలడానికి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం? పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన, పితరులు చేసినటువంటి, మన ముందు తరాలు గడిచిపోయినటువంటి తరాలు చేసినటువంటి ఆ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టడానికి విమోచింపబడ్డాం. విమోచింపబడినది ఎందుకంటే ఆ ముందు మన పితరులకు ఉన్నటువంటి ఆ మెంటాలిటీని మనం విడిచిపెట్టడానికి. ఏంటి ఆ మెంటాలిటీ? ఒకసారి నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనల్లక నీ ఆజ్ఞలను చెవియొగ్గక పోయేది. క్రీస్తునందు పిల్లలు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, పూర్వీకులు వారి యొక్క పితరులు చేసినటువంటి అపరాధాల గురించి మాట్లాడు. పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన అంటున్నాడు. ఇప్పుడు గమనించిన పిల్లలు, ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఈ ఇశ్రాయేలీలలోనే, యూదులలోనే పూర్వపు పితరులు చేసినటువంటి అతిక్రమాలు, పితరులు చేసిన వ్యర్థమైన ప్రవర్తన ఏది? వారు అనుసరించినటువంటి విధానం ఏది అంటే ఇక్కడ రాయబడుతున్నది కదా, వారిలో గర్వం ఉంది. వారిలో గర్వం ఉంది, లోబడరు, దేవుని ఆజ్ఞలను అనుసరించరు. వాళ్ళు ఉన్నటువంటి తత్వం ఇది. అందుకే మీ పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన వారికి లాగా మీరు ప్రవర్తించొద్దు. వారు గర్వంగా ప్రవర్తించిన వాళ్ళు. ఇశ్రాయేలు ఎలాంటి వారు? గర్వముగా ఆ ముందున్నటువంటి తరం. ఇప్పుడు యెరూషలేం పట్టణము నాశనం అయిపోవడానికి, దాని గుమ్మములు కాల్చబడడానికి కారణం ఏంటంటే, మా పితరులు చేసినటువంటి అపరాధం, మా పితరులు చేసిన ఆ ప్రవర్తన బట్టి ఆ పట్టణం విడిచిపెట్టబడింది, కాల్చబడింది. దీని అంతటికీ కారణం మా పితరుల యొక్క వ్యర్థమైన ప్రవర్తన. వారిలో గర్వం ఉంది. నాశనానికి ముందు గర్వం నడిచేది. వారిలో గర్వం ఉంది. నువ్వు ఎన్నిసార్లు వారిని హెచ్చరించినప్పటికీ వారు లోబడరు. పితరులలో ఉన్నటువంటి, పూర్వీకులలో ఉన్నటువంటి ఆ తత్వం, ఆ వ్యర్థమైన ప్రవర్తన నీలో ఉండకూడదని ప్రభువు నిన్ను విమోచించాడు. ఎందుకు విమోచింపబడ్డావు అంటే, గర్వము విడిచిపెట్టడానికి, లోబడిన తత్వాన్ని విడిచిపెట్టడానికి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడానికి నీవు విమోచింపబడ్డావు. వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టడానికి, పూర్వీకులలాగా నువ్వు చేయడానికి కాదు, ఎనకటోళ్ళలాగా నువ్వు చేయడానికి కాదు. చుక్కెదురుందని ఇంకో చోటికి వెళ్ళి పడుకొని వస్తాను అంటే ఎవరిది? మన పితరులు అనుసరించారు, మనం అనుసరిస్తాం. ఇక పెళ్లికి అయితే చూడాలి, చెంబు తెస్తారు ఎదురు. గమనించండి పిల్లరా, ఈ పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తన నీలో ఏదుందో, అది గర్వమా, లోబడిన తత్వమా, దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి జీవితమా, నీ పితరులో అదే ఉంది, నీలో కూడా అదే ఉంది. నువ్వు అది విడిచిపెట్టడానికి విమోచింపబడ్డావు. మరొక విషయాన్ని చూడండి, ద్వితోపదేశ కాలము
31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇక సజీవుడినై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసేది. క్రీస్తునందు పిల్లలు, ఇప్పుడు వీరిలో కనబడుతున్నటువంటి 2 లక్షణాలు: తిరుగుబాటు, మూర్ఖత్వం. దేవుని మీదే తిరుగుబాటు, దేవుని సన్నిధిలో మూర్ఖంగా ప్రవర్తించడం. అంటే దేవుని బిడ్డలే, దేవుని సంతతి, దేవుని చేత విమోచింపబడిన వారు, ఐగుప్తు దేశము అనేటువంటి చెర నుండి విమోచింపబడినటువంటి వారు, బంధకాల నుండి విడిపించబడిన వారు, బాధల నుండి విడిపించబడినటువంటి వారు, కృంగిన స్థితిలో నుండి లేవనెత్తబడినటువంటి వారు, విడవబడినటువంటి వారు, చేరదీయబడినటువంటి వారు వీళ్ళు. అలాంటి వీరు ఏం చేస్తారు? ఇప్పుడు తిరుగుబాటుగా, మూర్ఖత్వాన్ని వారు కలిగి ఉన్నారు. వారు ఉన్నది తిరుగుబాటు. ప్రతిబిళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి. దేవుని మందిరములు ఎప్పుడు ఆరాధన ప్రారంభమైన, దేవుని మందిరం ఎప్పుడు తెరవబడి నేను పిలిచినా, నువ్వు రాకపోతే తిరుగుబాటే. దేవుడు పిలుస్తున్నప్పుడు నువ్వు రాకపోతే, శుక్రవారమా మంగళవారమా ఆనైటగా, ఎప్పుడైతే మందిరం తెరవబడి నేను పిలుస్తున్నప్పుడు నువ్వు రాకపోతే, నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? పాస్టర్ గారి మీద కాదు, పక్కవాడి మీద కాదు, నీవు దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు. ఇశ్రాయేలు చేసిన పనిది తిరుగుబాటు మన దగ్గర ఉంది. మూర్ఖత్వం కూడా లేదు. మూర్ఖత్వం అంటే ఏమవుతుంది, ఏం చేస్తానులే, మనం కూడా అంతే. ఏమవుతుంది, అందరూ వెళ్తలేదు, వెళ్తే 10 మంది వెళ్తున్నారు. పిల్లల మూర్ఖత్వం ఇది పూర్వీకుల నుండి వచ్చింది. వ్యర్థమైన ప్రవర్తనను మీరు విడిచిపెట్టడానికి విమోచింపబడ్డారు. ఇది విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం వదలవలసింది దేవుని రాజ్యం కొరకు నీవు నేను కూడా విడిచిపెట్టవలసింది ఏది అని అంటే వ్యర్థమైన ప్రవర్తన. ఇందులో ఏమున్నాయి? గర్వం ఉంది, లోబడగని తత్వం ఉంది, దేవుని ఆజ్ఞను అనుసరించని తత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది, తిరుగుబాటు. ఇక 2వ విషయాన్ని మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదువు 2వ వచనం. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము చాలు. క్రీస్తునందు ప్రియ దేవుళ్ళ 2వది రాయబడుతుంది కదా, విడిచిపెట్టవలసింది ఏదంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఏది విడిచిపెట్టాలి? ఇప్పుడు ఏది విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపం. పాపం కాదు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. చాలా ఈజీగా పాపము అనేది మనిషిని చాలా త్వరగా ఆకర్షించేది. చాలా ఈజీ. ప్రియముల ఇందులో మొట్టమొదటి స్థానం ఎవరిదంటే, చాలా తేలికైన పాపం ఏది? మీరేం చెబుతారా? తేలికైనటువంటి పాపం, చాలా ఈజీగా చేసే పాపం ఏంటంటే అబద్ధం కదా. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం ఉంది కదా, తేలికైన పాపం ఉంది. ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనిని మీరు తినొద్దని దేవుడు చెప్పాడు అన్నాడా? దేవుడు అలాగే ఈ తోట చెట్ల ఫలములలో దేనిని తినొద్దన్నాడా? ఆ చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడా? ఒక అబద్ధాన్ని ఎరగా వేసింది. ఇది నిజమా అని. ఈ తోట చెట్ల ఫలములలో దేనిని ఆయన తినొద్దన్నాడా? అబద్ధం. ఒక అబద్ధానికి సృష్టి యావత్తు, అనగా మనిషి యొక్క మనుగడ, సమస్త మానవాళి పతన స్థాయికి వెళ్ళిపోయింది. దేవునికి దూరం అయిపోయింది, దేవుని సహవాసానికి దూరం అయిపోయింది. యువదీకాలం చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపములలో మొదటిది అబద్ధం. మన నోట వీళ్ళని కపటం ఉండడానికి లేదు, అబద్ధం ఉండడానికి లేదు. అవునంటే అవునని, కాదంటే అవునంటే అవునని, కాదంటే కాదని. మన జీవితంలో అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. అబద్ధానికి చోటు ఎప్పుడైతే ఇచ్చారో దేవునికి దూరం అయిపోతాం. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టదు. అక్కడ 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ మరొక సులువుగా చిక్కులు పెట్టిన మరొక పాపం ఉంది. చూడండి పిల్లరా, 6వ వచనం నుండి ఆదికాండము 4వ అధ్యాయం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చెదబుచ్చుకున్న ఒకవేమి నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకున్నవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును.
నీ ఎడల దానికి వాంఛ కలుగును, దానిని ఏలుదువు. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపిన. గమనించడం పిల్లలు, ఇప్పుడు హత్యకు వెళ్ళడానికి కారణం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టిన పాపం ఏంటి? అందులో కోపం. సులువుగా చిక్కులు పెట్టు పాపములలో మరొక ప్రధానమైన పాపం కోపం. కోపము పాపమే. కోపము పాపమే. చూడండి, కోపము ఎంత పని చేసింది అంటే, నా తమ్ముడు అనేటువంటి ఆ ఆలోచన కూడా విడిచిపెట్టేశాడు. నా తమ్ముడే కదా. ఈ వారం జరిగింది, ఇష్టం లేని పెళ్లి అన్నయ్య చేశాడని అన్నగారు అంటే వదిన గారి పిల్లలిద్దరినే చంపేశాడు మధ్య గారు. చూస్తారు వార్తలు, చూడాలి, ప్రపంచం ఏం జరుగుతుందో చూడాలి. క్రీస్తునందు పిల్లరా, సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఒక కోపం. అన్నగారు కుటుంబం మీద ఏంటి కోపం అంటే, ఏంటి కోపం? ఇష్టం లేదు పెళ్లి చేశాడు. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాడు. కోపం. ఈ కోపం ఎక్కడ తీసుకెళ్ళింది? ముగ్గురిని చంపేదాకా అతనే వాడు చచ్చిపోయాడు. ఆ ముగ్గురిని చంపేస్తున్నాడు, ఏమన్నా ఉన్నాడా? వాడు చచ్చిపోయాడు. అంటే ఈ కోపము నలుగురి మరణానికి కారణం. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపం. అందుకే నువ్వు కోపాన్ని విడిచిపెట్టండి. ఒకవేళ ఎవరి మీద కోపం ఉందనుకోండి, సూర్యుడు అస్తమించేలోగా నిద్ర చేయకూడదు కోపం. ప్రదేవుడులరా, సూర్యుడు అస్తమించేలాగా కోపాన్ని విడిచిపెట్టాలి. ఈ కోపం ఒకవేళ అలాగే ఉందనుకోండి, తరాలు మారుతుందనుకోండి, దేవుడు వాక్యం అనేది తరతరాలు దోష శిక్ష అనుభవించాలి. దోష శిక్ష తరతరాలు అనుభవించాలి. ఈ కోపం మూలముగా యుగాలు అనుభవించాలి దేవుని యొక్క ఉగ్రత. కనుక ప్రియదేవుడులరా, ఎవరి కాలం అంటాడు దేవుడు, విడిచిపెట్టవలసినది సులువుగా చిక్కులు పెట్టు పాపం. మరొకటి నేత్రాశ. ఏంటది? సులువుగా చిక్కులు పెట్టేది నేత్రాశ. ఎంత సులువు అంటే, మనం అనుకుంటాం చేసి ఈ మాయదారి సీరియల్ ఇప్పుడెంత మనసు అంట చేసి నేను చూడను అనుకుంటావు. నువ్వు ఎప్పుడైతే ఈ మాట అనుకున్నావో ఏ ఇంటికి వెళ్ళినా అదే కనబడతావు అనుకో నీకు కదా. నువ్వు వద్దనుకున్నప్పుడే నీకు ఎదురు పడుతుంది. నువ్వు కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు మనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు ఎక్కగానే బస్సు కనబడుతుంది మనకి. మనం వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు అనుకుంటుంది ఏంటారు బాబు, వెళ్దాం అనుకున్నప్పుడు కనబడవు ఈ మాయిదారి బస్సులు. ఇప్పుడు మాత్రం భలే కనబడతా ఉంటాయి. అంటే సులువుగా చిక్కులు పెట్టి పంపమంటది. ఇప్పుడు కావాలి అనుకున్నప్పుడు, చూడకూడదు అనుకున్నప్పుడు అన్నీ మన కళ్ళ ముందు పడుతూ ఉంటాయి. చూడాలి అనుకున్నప్పుడే మన కళ్ళ ముందు. సులువుగా చిక్కులు పెట్టేది నేత్రాశ. దావీదు తన జీవితంలో తన జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక మాలిన్యం అంటూ ఏదైనా ఉందంటే అతను నేత్రాశ ద్వారా పొందినటువంటి పాపం. పిల్లల వసంతకాలంలో యుద్ధం చేసే సమయంలో ఇంటి మీద మెత్తి మీద తిరుగుతూ ఉంటే అతను చూసిన దృశ్యం అతని పాపానికి తీసుకువెళ్ళింది, పాపానికి కారణమైంది. ఈరోజు దేవుని వాక్యం అన్నది కదా, నేత్రాశను నీవు సులువుగా చిక్కులు పెట్టు పాపమని నీవు విడిచిపెట్టు. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వెళితే, ధ్యానిస్తూ వెళితే ఇంకా అనేక విషయాలు. ఇక మూడో విషయాన్ని పరిశీలన చేస్తే 6వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చి బోధయు హస్త నిక్షేపణములను చాలు. క్రీస్తునందు పిల్లరా, ఇక్కడ మూడవదిగా మనం ధ్యానించే మాట ఏంటంటే, విడిచిపెట్టవలసిన దేవుని రాజ్యము కొరకై మనం విడిచిపెట్టవలసింది, వదులుకోవలసినది ఏంటి? మొదటిది ఏంటి చెప్పాలి? మొదటిది ఏంటి? పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఇక మూడవదిగా చూస్తే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఏ క్రియలవి? నిర్జీవమైనటువంటి క్రియలు, పనికిరాని పనులవి, ఉపయోగము లేని పనులవి. నువ్వు ప్రయాసపడతావు కానీ ఉపయోగపడలేదు, కష్టపడతావు ఉపయోగపడదు, ప్రయాసపడతావు ఉపయోగపడదు. ఈరోజు చదివినటువంటి పత్రిక వాక్యంలో ఉన్నది అదే. 22 వచనం చదువుతారా? 17:22 అపోస్తుల కార్యములు 17:22.
అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏదనగా, ఏ తెలుసు వారులారా, మీరు సమస్త విషయములలో అది దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంతరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నదని ఉన్నది. దాని మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను. క్రీస్తునందు పిల్లలు అపోస్తలుడైనటువంటి పౌలు అరియోపగు సభలో నిలబడ్డాడు. ఇది గ్రీకు వారికి ముఖ్యమైనటువంటి కోర్ట్. అది గ్రీకుల ముఖ్యమైనటువంటి పట్టణం ఏథెన్స్ పట్టణం. ఈ ఏథెన్స్ పట్టణము బహు ఆరాధన, అంటే బహు ఆరాధన, దేవతారాధన కలిగినటువంటి పట్టణం ఇది. ఈ పట్టణంలో ఎటు చూసిన దేవుళ్ళే కనబడతారు, ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళే కనబడతారు. ఆ ప్రాంతం అంతా విగ్రహములతో నిండుకొని ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా దేవుళ్లతో నిండుకొని ఉంది. అపోస్తలుడైన పౌలు హృదయం అయితే పరితపించింది. పరితాపం అందరాక అక్కడ యూదులతోనూ ఎప్పటికప్పుడు తరికిస్తూ ఉన్నటువంటి సమయం పిల్లల ఆ సమయంలో జరిగినటువంటిది. అపోస్తలుడైనటువంటి పౌలు తీసుకెళ్ళి అరియోపగు సభలో నిలబెట్టారు. ఇతను అంటున్నాడు కదా, అంటే రెచ్చగొట్ల ఏమన్నాడంటే, ఏ తెలుసు వాళ్ళ మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారు. అంటే వారి భక్తిని మెచ్చుకుంటున్నారు. అబ్బా, అసలు ఈ ప్రపంచంలో భక్తి చేసేటువంటి వారిలో ఎవరైనా ఉన్నారంటే, ఒకవేళ టాప్ 10 అంటే టాప్ ఫస్ట్ మీరే, టాప్ 1 మీరే. మీకు మించిన భక్తికి ఈ లోకంలో ఎవరు చేయలేరు. అంత గొప్పగా భక్తి చేసేవాళ్ళు, అంత గొప్ప భక్తి మీకు ఎవరు చేయలేరు, మీకు మించి ఎవరు చేయలేరు. అసలు మీరే టాప్ ఇందులో అన్నారు. అతి దేవతా భక్తి కలిగిన వారు. గమనించండి పిల్లరా. కానీ అతను అంటున్నాడు, మీరు ఎంత గొప్పగా భక్తి చేస్తున్నారు, కానీ ఎవరికి చేస్తున్నారో నాకు తెలియట్లా. ఎందుకంటే మీరే అక్కడ రాసుకున్నారు. నాకు కనబడింది ఒక బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఏం రాబడిందంటే తెలియబడిన దేవుడు అన్నాడు. మీరు ఎంత భక్తి చేసేది ఎవరికో అర్థం కాకపోతే ఎట్లా? ఇదే ఎంత చేసి అర్థం కాకపోతే ఇది నిర్జీవమైన క్రియ. నువ్వు ఎవరు చేస్తున్నావో తెలియనప్పుడు నిర్జీవమైన క్రియ. మనం ఒకవేళ డబ్బులు ఎవరికైనా పంపాలనుకోండి, అవతల వ్యక్తి తెలియకుండా పంపేస్తే ఉపయోగం ఏమన్నా? ఎవరికైనా పంపామని తెలిసిందనుకోండి, ఎవరు పంపామో అర్థమైంది అనుకోండి, అది ఒకవేళ డోకరాలు పంపించిందా, మనకి ఇవ్వాల్సింది మనం ఇచ్చిందా, ఏదైనప్పటికీ కూడా ముందు విషయం అనేది మనకు తెలియాలి. బ్యాంకుకి వెళ్ళి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు స్లిప్ ఇవ్వండి అని చెప్పి ఎవరో ఒకరు ఏంటి అకౌంట్ నెంబరు, ఈ డబ్బులు అందులో కడతానంటే ఆడికి హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ. నువ్వు డబ్బులు ఎవరికి కడుతున్నావో నీకు తెలియాలి, డబ్బులు ఎవరికి పంపుతున్నావో నీకు తెలియాలి, నువ్వు భక్తి ఎవరికి చేస్తున్నావో నీకు తెలియాలి, ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి, దీనివల్ల నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉందో నాకు తెలియాలి. కానీ వారికి ఏం లేదు, తెలియట్లేదు. వారికి అజ్ఞానం లేదు, అవివేకం లేదు. వారి క్రియ, ఈ భక్తి సంబంధమైనటువంటి క్రియ నిర్జీవమైంది. జీవం ఉంది అందులో. భక్తి అయితే అతి భక్తి ఉంది వీడి దగ్గర. రాత్రి అనగా పగలనగా, ఉదయం అనగా రాత్రి అనగా భక్తి చేస్తూనే ఉన్నారు. ఎంత భక్తి చేస్తున్నారు, ఎంత అతి భక్తి ఉంది, కానీ ఎవరికి చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు. అదే పౌలు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మనకిలాగా పాపర్లు కాదు, జ్ఞానం లేనివాడు కాదు. ఈ గ్రీస్ దేశంలో ఒక ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి తెగల గురించి మాట్లాడు. 2 తెగలు ఉన్నాయి, ఎపికురియన్లు, స్తోయికులు. తత్వజ్ఞానం కలిగిన వారు ఎక్కువ. గ్రీకులకు ఉన్నటువంటి ముఖ్యమైన అలవాటు ఏంటంటే క్రొత్త విషయాలు తెలుసుకోవాలి, క్రొత్త విషయాలు చెప్పాలి అనేటువంటి తలపు వాళ్ళు. ఇందులో 2 తెగలు ఉన్నాయి, ఎపికురియన్లు, స్తోయికులు అని. ఈ ఎపికురియన్ల యొక్క తత్వం ఏంటంటే అసలు దేవుడు సృష్టి మీద కలుగు చేసుకోవడం, అసలు దేవుడు లేడు, సృష్టి దేవుడు అని నమ్మేవాళ్ళు. స్తోయికులు ఎవరు అని అంటే, లేదు సృష్టిని నడిపించే అదృశ్యమైన దేవుడు, అదృశ్యమైనటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని చెప్పేవారు స్తోయికులు. ఒకళ్ళేమో సృష్టినే దేవుడిగా భావించేవారు, మరొకరేమో సృష్టికర్తల దేవుడిగా భావించారు. కానీ ఆయన ఎవరో తెలియదు. వారికి జ్ఞానం కలిగినటువంటి వారికి దేవుడి గురించిన జ్ఞానం వరకు లేదు. అందుకే చెబుతున్నాడు, మీరు చేసే భక్తి అంతా వేస్ట్. నిర్జీవ క్రియలు తెలియబడిన దేవుడు అని బలిపీఠం పెట్టుకుని మీరు ఆరాధన చేస్తూ భజనలు చేస్తూ ఉంటే ఎవరు అందుకోవాలి? ఇవి తెలియబడిన దేవుడికి. క్రీస్తునందు పిల్లల కొన్నిసార్లు
మనం హిందూ సమాజంలో ఉన్నాం, మనం కూడా ఒకప్పుడు ఎటువంటి వచ్చాం. చనిపోయిన వారికి భోజనం పెట్టినప్పుడు కుక్కొచ్చి తింటే ఊరుకుంటారా, పండొచ్చి తింటే ఊరుకుంటారా? ఎవరు తినాలా? కాకే వచ్చి తినాలా? అక్కడ పెట్టింది పండొచ్చి తిన్నా ఊరుకోరు, కుక్కొచ్చి తిన్నా ఊరుకోరు, కాకొచ్చే తినాలి. అంటే పితరులు ఎలా వస్తారని, చనిపోయిన వ్యక్తులు ఎలా వస్తారని, కాకిలాగా వస్తారని. ఒకవేళ వాళ్ళు పెట్టింది కాకి కాబట్టి ఏం తినాలనుకుంటారు, పెట్టింది వేస్ట్ అయిపోయింది. ఈ రోజున వాక్యం అంటుంది, నువ్వు చేసే భక్తి వేస్ట్ అవ్వకూడదు, నిర్జీవమైన క్రియలను నువ్వు విడిచిపెట్టావు. ప్రార్థనకు రావడం వస్తున్నా మంచిదే, మొదటి ఉంటే దాని దీవెన వేరు, స్టార్టింగే ఉంటే దాని దీవెన వేరు, తర్వాత వచ్చి ప్రయోజనం లేకుండా పోతుంది, తర్వాత వచ్చి ఉపయోగం లేకుండా పోతుంది. కరోనా టైంలో గమనించండి, కరోనా టైంలో బ్యాంక్కి వెళ్తే టోకెన్లు ఇచ్చేవారు. ఇది ఎవరు పడితే లోన్కి ఒకేసారి వెళ్తానికి లేదు, ఆ టైంలో టోకెన్లు ఇచ్చేవాళ్ళు. ఎవరైనా డిపాజిట్ చేయాలన్నా డబ్బులు తీసుకోవాలన్నా ఏదైనా లోన్కి వెళ్ళడానికి లోన్కి ఇద్దరు పంపేవారు, వాళ్ళు బయటకు వచ్చాక ఒక ఇద్దరు పంపించేవారు. ఈ టోకెన్ సిస్టమ్ ఇచ్చేవారు. ఒకవేళ ఆ టోకెన్స్ ఇచ్చేటప్పుడు లేమనుకోండి, తర్వాత వెళ్ళామనుకో టోకెన్స్లో ఇంకా రేపు రావాల్సిందే. ఎందుకంటే ఈ రోజు లిమిట్ 100 మంది లేదా 150 మంది ఇంతవరకే మేము ఇవ్వగలం. అయితే ఒకేసారి రద్దీగా లోన్కి వెళ్ళడానికి అవకాశము లేదు. ఇప్పుడు నువ్వు ఆ రోజు బ్యాంకుకి వెళ్ళాలని పని మానుకుని ఇంట్లో ఉన్నావు, వెళదాంలే 11:30 వెళ్ళావు అనుకోండి, టోకెన్స్ అయిపోయినాయి అంటే నువ్వు పని మానుకున్నది వేస్ట్గా. మళ్ళీ రేపు కూడా మానదు. అప్పుడు ఒకరు ఎలాగూ మానుకున్నావు కాబట్టి 9:30కి పోయి ఎక్కడ ఉంటే ఫస్ట్ టోకెన్ నీకు దొరికేది కదా. అదే వాక్యం చెబుతున్నమాట. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, ఎంత ఆరాధన చేస్తున్నావు, ఎంత దేవునికి దగ్గరగానే ఉంటున్నావు, కానీ అదేదో మొదటే ఉంటే ఇక అత్యధికమైనటువంటి దీవెన కాదా? అత్యధికమైనటువంటి దీవెన కాదా? నువ్వు చేసే ఈ భక్తి నీకు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు మొదట నువ్వు ఉండాలి. స్టార్టింగ్ కూడా దేవుడు కోరుకున్నది అంటే మొదటి వారిగా మనం ఉండాలి, మొదట మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాస్తున్నటువంటి మాట, మనుషుని యొక్క ఆలోచనలు అతని వశములోనే ఉన్నాయి. మనిషి యొక్క నడతలు అతని దృష్టికి నిర్దోషములుగా ఉన్నాయి. చూడండి పిల్లలు, ఇక్కడ గమనించండి, ఈ విషయాల్లో అతని క్రియలు అతనికి గొప్పగానే కనబడ్డాయి. అతను అనుకుంటే తన ఆలోచనలు తన వశములో ఉన్నాయి. నేను ఏది ఆలోచన చేసినా కరెక్టే, నేను ఏది తలంచినా కరెక్టే, నా తలంపులన్నీ కరెక్టే అని అనుకుంటున్నాడు. కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగుతుంది. అది యెహోవా వశములో ఉంది. నీ నడతలు స్థిరపరిచేది ఆయన. నువ్వు నడిచినటువంటి నడవడిక నీకు యోగ్యమైనదిగా నీకు కనబడవచ్చు, కానీ ప్రియులారా అది వ్యర్థమే. నీ ఆలోచన వ్యర్థమే, నీ నడతలు వ్యర్థమే. ఉదయకాల మందు ప్రభు అంటున్నాడు, నిర్జీవమైన క్రియ విడిచిపెట్టాలి. దేని కొరకు? దేవుని రాజ్యాన్ని నువ్వు కనుగొంటే దాని కొరకు, దేవుని రాజ్యమందు నువ్వు ప్రవేశించడానికి, దేవుని రాజ్య వారసులుగా మనం ఉండడానికి, పరలోకమందు ప్రవేశించడానికి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? ఇప్పుడు 3 పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి, నిర్జీవమైన క్రియ విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. అటువంటి దేవుని రాజ్య ప్రవేశము కొరకైనా విమోచన, విడిచిపెట్టేటువంటి తత్వాన్ని, వదులుకునేటువంటి మనస్తత్వాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.